నమస్కారం అండి. మాది చింతలపూడి. నాకు ముగ్గురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. ఆడపిల్ల కర్ణాటకలో ఉంటది. నేను అక్కడ ఉంటున్నాను. నాకు షుగర్ వచ్చి 6 సంవత్సరాలు అయింది. ఈ డాక్టర్ గారు చెప్పినట్టుగానే నేను మందులు వాడుతున్నాను క్రమం తప్పకుండా. మధ్యలోను 2 మామిడి పళ్ళు తిన్నానండి. మళ్ళీ మామిడికాయ కాలానికి ఉంటానో వస్తాను అని. ఆ మామిడి పళ్ళు తిన్నందుకు షుగర్ బాగా ఎక్కువైపోతే డాక్టర్ గారు 5 రోజులు ఆసుపత్రిలో ఉంచుకొని ఆ షుగర్ ని మామూలుగా తగ్గించి నన్ను పంపించారు. ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉన్నా. మొన్న ఈ మధ్యన మట్టికి 10 రోజులు చాలా నీరసం అయిపోయా. ఆ మందులు వేసుకున్నా కూడా అసలు డాక్టర్ గారి దగ్గరికి వచ్చే ఓపిక కూడా లేదండి అని నేను వీడియోలో చెప్పాను. చెప్తే డాక్టర్ గారు 10 బిళ్ళలో రాశానమ్మా, 6 సెలైన్లు పెట్టించుకో, ఒక్కొక్క చుక్క పడేలాగా రోజుకు 2 సీసాలు అని అన్నారు. అవి పెట్టించుకున్నాక యథా మామూలు శక్తి వచ్చింది. ఇప్పుడు పెట్టించుకొని 20 రోజులు అయింది. నా మందులు ఆఖరయ్యాయి. మళ్ళీ డాక్టర్ గారికి చూపించుకొని మందులు పట్టుకెళ్ళటానికి వస్తున్నాను. ఈ డాక్టర్ గారి దగ్గర మందులు చెప్పినట్టుగా క్రమం తప్పకుండా వేసుకుంటే కొన్నాళ్ళు బ్రతకగలుగుతాము. లేదంటే డాక్టర్ గారి టేబుల్ మీదకి పుస్తకం వస్తుంది, చచ్చిపోయిన పుస్తకం. 2 నెలలు పోయిన తర్వాత నేను రాలేదనుకోండి, వీళ్ళు ఫోన్ చేస్తారు, మా అమ్మగారు రాలేదు మందులకి ఏంటి అని చెప్పి సిస్టర్లో ఫోన్లు చేస్తారు. 2-3 సార్లు ఫోన్లు చేస్తారు. నేను క్రమం తప్పకుండా వస్తున్నా. మీరు కూడా విజిఆర్ ఆసుపత్రికి వచ్చి ఈ డాక్టర్ గారి దగ్గర మందులు వాడండి. చలనం లేదు, ఇంకో జన్మ ఎత్తినట్టే. కాకపోతే మామిడి పండు, సపోటా, సీతాఫలపకాయ తినకుండా ఉంటే ఏ ప్రాబ్లం లేదు. అవి కాశీలో వదిలిపెట్టామని అనుకోవాలి. ఇష్టమైనప్పుడు ఎప్పుడైనా సరే ఒక లడ్డు కానీ ఓ మైసూరు పాకం తినాలని ఉంది డాక్టర్ గారు ఏంటి అని అడిగితే ఒకటి తిను, నడువు. మీరు వాకింగ్ చేయాలి. తిన్న తర్వాత వాకింగ్ చేయాలి. ఇష్టమైన ఏదన్నా తింటే వాకింగ్ చేయాలి. ఎంత వాకింగ్ చేస్తే అంత మంచిది అని చెప్పారు డాక్టర్ గారు. నేను అలా చేస్తున్నాను. శుభ్రంగా భోజనం చేస్తాను. ఆకుకూర, కాకరకాయ, చికెన్, అప్పుడప్పుడు మటన్, నెలకొకసారి మటన్, ఎక్కువ చికెన్ అది తింటారమ్మా. నేను ఇంతకీ ఈ మందులు పుణ్యం అంటే అరుగుదలకేమో సీసాలు అవి ఇచ్చారు. రాత్రులు నిద్ర పట్టకపోతే ఏదో చిన్న మొక్క ఇచ్చారు, అది వేసుకుంటే తెల్లారిపోద్ది, లేస్తాను. ఉంటారండి, నమస్కారం. కానీ మర్చిపోకుండా విజిఆర్ ఆసుపత్రికి షుగర్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా రావాలి. ఎవరికైనా ఉంటే కూడా చెప్పండి. నా అనుభవంలో నేను ముసలిదాన్ని, 72 ఏళ్ళు ఇప్పుడు నాకు. నేను ఎలా ఉన్నాను అంటే ఒక 20 సంవత్సరాల వయసులో చలాకితనం ఎలా ఉందో నా ఒంట్లో శక్తి ఇప్పుడు అలా ఉంది. ఇక ఉంటానండి.